నిన్న రాత్రి 8 గంటలప్పుడు కొల్లూరు గ్రామంలో యోగ్యతా శ్రీ వైన్స్ దగ్గర ఉప్పాల జానకి రామయ్య అన్నటువంటి కాపు కులస్తుడు, కొండూరు సురేష్ అని ఎస్సీ మాదిగ కులస్తునికి మధ్య మాట ఘర్షణ జరిగి అందులో సురేష్ జానకి రామయ్యని తన చేతిలో ఉన్నటువంటి లిక్కర్ బాటిల్తో గాయపరచడం జరిగింది. దానిపైన జానకి రామయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బంధువులు అయినటువంటి రాము శివనారాయణ, రాము బాలశివ గంగాధరు, అలాగే వాళ్ళ అక్క అయినటువంటి రాము వెంకటలక్ష్మి, అతనికి సంబంధించిన మరో 2-3 కలిసి కొల్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చే సమయంలో ఈ జానకి రామయ్య మేనలుడైనటువంటి బాలశివ గంగాధరు ఎస్సీ కాలనీకి వెళ్ళి వాళ్ళని అసభ్యంగా మాట్లాడి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఎస్సీ కాలనీ నుంచి కొంతమంది సుమారుగా 10-15 మంది కొల్లూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ ఉభయులు ఇక్కడ స్టేషన్ దగ్గర ఎదురెదురుపడి ఘర్షణ పడి పోలీస్ స్టేషన్లో కూడా విచక్షణ కోల్పోయి ఫర్నిచర్ అది ధ్వంసం చేశారు. అలాగే అక్కడ మా స్టాఫ్ తక్కువ మంది ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి హోంగార్డు వాళ్ళని కూడా తోసేసి అందులో ఒకరిని అసాల్ట్ చేయడం కూడా జరిగింది. దీనిపైన మాకు సీసీ ఫుటేజ్ అవన్నీ ఉన్నాయి. ఉభయకు సంబంధించి ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇంజూర్డ్ ఉంటే వాళ్ళని హాస్పిటల్ పంపడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా కేసులు రిజిస్టర్ చేసి దీనికి సంబంధించి అందరు వ్యక్తుల్ని మాకున్నటువంటి టెక్నాలజీ సీసీ ఫుటేజ్లు అన్ని కూడా వెరిఫై చేసుకొని అందరి మీద కఠినమైనటువంటి చర్యలని చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుంది. ఆ రాత్రి వాళ్ళందరూ తాగిన దీనిలో అక్కడ ఉన్నటువంటి తక్కువ మంది పోలీసులు కూడా తోసేసి అందులో ఒక హోంగార్డ్ని కూడా వాళ్ళు అసాల్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. వీళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి.